కీర్తన గ్రంథము 119వ కీర్తన 67వ వచనం చదువుకుందాం. కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, శ్రమ కలుగక మునుపు మనకు శ్రమ వచ్చిందాక మనము చూడకూడదు ఉండాలి. శ్రమలు వచ్చిందాక వేచి ఉండి మనము బాధపడే కంటే యథార్థతను మనము కాపాడుకుంటూ శ్రమ రాకమునిపే దేవునికి ముందు మనం ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. మనము యథార్థతను మనము కాపాడుకునేవారిగా మనం ఉండాలి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకునే చున్నాను. దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడే మనము దేవుని తెలుసుకుంటాము, బాధలు వచ్చినప్పుడే దేవుని తెలుసుకుంటాము, బలహీనతలు వచ్చినప్పుడే దేవుని మాటలకు మనము వినడానికి ప్రయత్నం చేసేవారిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని మాటలు మనం వినకుండా ఈ లోకానుసారంగా మన ఇష్టానుసారంగా మనము జీవించేవారిగా మనం ఉంటాము. అలానే 71వ వచనం కూడా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండటం నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారం నాణెమ కంటే నీ ధర్మశాస్త్రము నాకు మేలాయను. దేవుని బిడ్డలారా, శ్రమలు పడాలి. శ్రమలు వచ్చినప్పుడే మనము సంతోషంగా ఉండాలి. ఎలా సంతోషంగా ఉంటాము? దేవుని బిడ్డలారా, మన పాపం వల్లనే మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. దేవుని మాటలకి మనము ధిక్కరిస్తూ ఉంటాము. దేవుని మాటలు మనం వినకుండా ఇష్టానుసారంగా జీవించేవారిగా ఉంటాము. నేను కట్టడం నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండటం నాకు మేలైన. వేల కొలది వెండి బంగారం నాణ్యం కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. దేవుని బిడ్డలారా, బంగారం ఉండటం కానీ, బంగాళం ఉండటం కానీ, ఆస్తులు ఉండటానికి మనకి ప్రశాంతత అనేది ఉండదు. వచనం కూడా చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము నీయని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరవ. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం వినడం వలన మనకు సంతోషం ఉంటుంది. ఆయన యొక్క మాటలు మనం వినడం వలన మనము బ్రతుకుతాము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. ఆ మాటలు నా యొక్క జీవితంలో మార్పు కోసమే వస్తున్నాయని మనము ఏం చేయాలి? ఆయన యొక్క గద్దింపునకు మనము లోబడాలి. దేవుడికి